గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనము 10వ తరగతి సప్లిమెంటరీ విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షా దీపిక అనేటువంటి ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇది చివరి క్లాసు. ఈ మనం గడిచిన క్లాసుల్లో అంతా తర్వాత ఈ క్లాస్లో మనము ఫిజికల్ సైన్స్లో భౌతిక రసాయన శాస్త్రంలో అన్నీ కంప్లీట్ చేయడం కంటే కూడా దాదాపు మనకు ఫిజిక్స్లో 25 మార్కులు లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి 25 మార్కులు లేదా 2 మార్కులు అటు ఇటుగా మనకు ప్రశ్నలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి చాయిస్ కూడా మనకు కెమిస్ట్రీలో ఉంటుంది, ఫిజిక్స్ రెండు ఉంటాయి, ఇక్కడ ఒక సెక్షన్ తప్పిస్తే. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకి ఇవ్వబడినటువంటి సమయంలో ఈ 4-5 రోజుల్లో కనీసం 50% ఆఫ్ ద సిలబస్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటే కూడా కెమిస్ట్రీ పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది. తర్వాత ఆ కెమిస్ట్రీ పార్ట్లో రసాయన శాస్త్రంలో ఇంపార్టెంట్ క్వశ్చన్లన్నీ కవర్ చేస్తే మీకు లాభదాయకంగా ఉంటుందని కెమిస్ట్రీ మీద మాత్రమే ఫోకస్ చేయడం జరిగింది. ఈ 4 క్లాసులు ఎగ్జామ్ పోయే ముందు ఒక్కసారి మీరు అన్నీ కూడా ఒకసారి చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. వెల్కమ్ అగైన్ చిల్డ్రన్. ఈ పరీక్షా దీపిక ఆ ప్రోగ్రామ్ని మన జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారి ఇనిషియేటివ్తో ఇది ప్రారంభించడం జరిగింది. కానీ మనకు తక్కువ సమయం ఉండడం కారణంగా మనం కొన్ని చాప్టర్ని కవర్ చేయలేకపోతున్నాం. మరి నిన్న క్లాస్లో మనము ఇక్కడ ఎండ్ చేసామంటే ఇక్కడ ఎండ్ చేసాం. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ వై సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఒకటి మనం మాట్లాడుకున్నాం. రెండవ అయనీకరణ శక్తి ఎప్పుడూ కూడా మొదటి అయనీకరణ శక్తి కంటే ఎక్కువగా ఉంటుంది. కారణమేమి అనేటటువంటి ప్రశ్నతో ఎండ్ అయింది. కారణం మనకు నిన్న కొద్దిగా మైక్ ఇబ్బంది కావడం కారణంగా. సో అక్కడి నుంచే మనము ఈరోజు కంటిన్యూ చేస్తూ ముగించేటటువంటి ప్రయత్నం చేద్దాం. వై షుడ్ యాటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్? సో ఎందుకు పరమాణువులు సంయోగం చెంది స్థిరమైనటువంటి అణువులను ఏర్పరుస్తాయి అనేది. సో ఇక్కడ వై షుడ్ యాటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్ మీన్స్ yesterday's class you missed it. We know that 118 elements are known. Among them we have a group of noble gases. What are noble gases? Remember, okay, helium, neon, argon, krypton, xenon and radon. Except helium, all other noble gases have 8 electrons in the outermost orbit. బాహ్య కక్షలో హీలియం తప్ప మిగిలిన అన్ని నోబుల్ గ్యాసెస్లో మనకు బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండడము, అలా ఉండడం కారణంగా ఈ పరమాణువులకు స్థిరంగా ఉంటాయి. మూలకాలు పరమాణు స్థితిలోనే స్థిరంగా ఉంటాయి. మిగిలినటువంటి అంటే ఈ 6 తీసేస్తే మిగిలినవి 1, 1, 2 112 మూలకాలు బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్ల కంటే తక్కువ కానీ ఎక్కువ కానీ కలిగి ఉంటాయి. ఈ కారణంగా ఇవి మనకు ప్రకృతిలో లభించవు. మరి ఏం చేయాలి? హౌ దే గెట్ ఎ స్టెబిలిటీ? దీస్ ఆర్ ఆల్ అన్స్టేబుల్ యాటమ్, అస్థిరమైనటువంటి పరమాణువులు. ఇవన్నీ కూడా నోబుల్ గ్యాసెస్ అన్నీ కూడా స్థిరమైనటువంటి పరమాణువులు. ఓకే, మోనో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి. ఒకే పరమాణువు స్థిరమైన రూపంలో ఉండేటటువంటి మూలకాలకు ఉదాహరణ అంటే ఏదైనా సరే మనకు మీరు నోబుల్ గ్యాసెస్ ఇవ్వచ్చు. దీస్ 112 ఎలిమెంట్స్ ఆర్ అన్స్టేబుల్ and they are not available in the nature as a single atom. To how they get stability means either by transferring excess of electrons to another atom. If they transfer, they will form positively charged ion called cation, and the atom which gets element becomes a negatively charged ion called anion. Once these oppositely charged particles are formed, there is a electrostatic repulsion, విద్యుదాకర్షణ ఫలితంగా ఏమైతుందంటే మనకు ఒక స్థిరమైనటువంటి అణువు ఏర్పడుతుంది. ఉదాహరణకు సోడియం క్లోరైడ్. ఈ బంధాన్ని మనము అయానిక బంధము అంటాం, అయానిక్ బాండ్ అంటాం. ఓకే, అట్లే కొన్ని మూలకాలు ఈ 112లో కొన్ని మూలకాలు
సమానంగా ఎలక్ట్రాన్లను ఇచ్చి ఒక పరమాణువు 2 ఎలక్ట్రాన్లు ఇస్తే బంధంలో పాల్గొనడానికి మరొక పరమాణువు కూడా 2 ఎలక్ట్రాన్లు ఇచ్చి ఈ 4 ఎలక్ట్రాన్లని 2 పరమాణువుల మధ్య సమానంగా పంచుకుంటే దీన్ని సంయోజనీయ బంధం అంటాం. సంయోజనీయ బంధము అంటాం. సో సంయోజనీయ బంధానికి ఎగ్జాంపుల్ మీకు చాలా ఉన్నాయి. వాటర్ ఉంది, H2O మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఫ్లోరిన్ F2 ఉంది, క్లోరిన్ ఉంది, తర్వాత NH3 అమ్మోనియా ఉంది, మీథేన్ CH4 ఉంది. ఇవన్నీ కూడా మనకు సంయోజనీయ బంధానికి ఉదాహరణలు. మరి ఎందుకు ఇవి బంధంలో పాల్గొంటాయి అంటే ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇంకొక బదిలీ చేయడం కానీ, లేకపోతే ఇచ్చి పుచ్చుకోవడం, మ్యూచువల్ షేరింగ్ ఎందుకు జరుగుతుంది అంటే టు గెట్ 8 electrons in the outermost orbit. So getting 8 electrons either by transferring or either by getting or either by mutual sharing is called the bonding. So why they take part in the bond formation means to get octet configuration. అష్టక విన్యాసాన్ని పొందడానికి ఏం చేస్తాయి? పరమాణువు చేసే ప్రయత్నాన్నే రసాయనిక బంధం అంటాం. ఒకవేళ ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల జరిగితే దాన్ని అయానిక బంధం అంటాం. మ్యూచువల్ షేరింగ్ చేసుకుంటే అంటే ఒక ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అండ్ ఈక్వల్ షేరింగ్ జరిగితే దాన్ని మనము సంయోజనీయ బంధం, కోవలెంట్ బాండ్ అంటాం. ఇంకోటి సమన్వయ సంయోజనీయ బంధం, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంది. అది మనకు రాబోయే తరగతుల్లో మీరు నేర్చుకుంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి, వై షుడ్ యాటమ్స్ కంబైన్? ఎందుకు పరమాణువులు సంయోగం చెంది అణువులను ఏర్పరుస్తాయి అని అన్నప్పుడు మనకు అస్థిరమైనటువంటి పరమాణువులు తమ బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ కారణంగా అవి స్థిరత్వాన్ని పొందుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ కోఆర్డినేషన్ నంబర్? ఒక అయాను చుట్టూ ఎన్ని అయానులు ఆపోజిట్లీ చార్జ్ అయ్యాయి, ద నంబర్ ఆఫ్ అయాన్స్ సరౌండింగ్ యాన్ అయాన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కోఆర్డినేషన్ నంబర్. సో ఇది ఎక్కడ వస్తుంది? రసాయన బంధంలో వస్తుంది. ప్రతి సోడియం క్యాటయాను తన చుట్టూ 6 క్లోరిన్ యానయాన్లను కలిగి ఉంటుంది. సో ఇక్కడ సోడియం యొక్క కోఆర్డినేషన్ నంబర్ ఎంత అంటే 6. ఎందుకు 6? అట్లే ప్రతి Cl- యానయాను కూడా తన చుట్టూ 6 సోడియం క్యాటయాన్లను కలిగి ఉంటుంది. సో సోడియం క్లోరైడ్ అణువులో ప్రతి సోడియం యొక్క కోఆర్డినేషన్ నంబర్ 6, అలాగే ప్రతి క్లోరిన్ యొక్క కోఆర్డినేషన్ నంబర్ 6 అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడన్నా బిట్గా అడుగుతారు. ఓకే, నెక్స్ట్, ద మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ ఈజ్ హయ్యర్ దాన్ కోవలెంట్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ అంటే Na+Cl-. సో సిన్స్ దే ఆర్ అయానిక్, బ్రేకింగ్ ఆఫ్ ద బాండ్ బిట్వీన్ దెమ్ రిక్వైర్ మోర్ హీట్. అంటే అయానిక బంధంలో ఉండే పరమాణువులను విడదీయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఈ కారణంగానే వాటి మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ వెరీ హై. వెరాజ్ కోవలెంట్ కాంపౌండ్ ఎగ్జాంపుల్ H2O కానీ, లేదా మీథేన్ CH4 కానీ, లేదా O2 H2 HCl ఇవన్నీ కూడా మనకు సంయోజనీయ బంధాన్ని కలిగి ఉంటాయి. వీటి యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ అయాన్లు కారణంగా అయాన్లను విడగొట్టడానికి ఎక్కువ శక్తి ఉంటుంది. అంతేకాదు ఈ అయాన్లతో పాటుగా అణువుల మధ్య కూడా ఆకర్షణ శక్తి ఉండడం కారణంగా ఇక్కడ మనకు మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్, డూ యూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్ దట్ ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్? ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. అంటే ఎస్, ఐ విల్ అగ్రీ దట్ ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. దీన్ని ఒక్కసారి మనం చూసుకుంటే ఏదైనా సరే అల్యూమినియం అనుకోండి, అల్యూమినియం భూమిలో అధికంగా దొరికేటటువంటి లోహంగా మనం చెప్తాం. మరి అల్యూమినియము ఒకవేళ మనకు భూమిలో దొరుకుతుంది అంటాం, 2 రూపాల్లో దొరుకుతుంది అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ X రూపంలో దొరుకుతుంది, Y రూపంలో దొరుకుతుంది అని అనుకున్నాం. ఈ రెండింటిని మనం ఏమంటామంటే అల్యూమినియం యొక్క మినరల్స్ అంటాం. అల్యూమినియం యొక్క మినరల్స్ అంటాం. ఓకే, మరి వీటి నుండి ఏది మనకు లాభదాయకంగా ఉంటుంది, ఇది వాడదామా అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఉండేటువంటి అల్యూమినియం శాతం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 40% అల్యూమినియం ఉంటే, అదే వైలో 80% అల్యూమినియం ఉంటే అప్పుడు రెండు కూడా మినరల్సే. కానీ లోహము అధికంగా కలిగినటువంటి
మినరల్ను దేనిగా పరిగణిస్తారంటే ఓర్గా పరిగణిస్తారు. ద మినరల్ విచ్ కంటైన్ హై పర్సెంటేజ్ ఆఫ్ ద డిజైర్డ్ మెటల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఓర్, బట్ దిస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం. ఎందుకు అంటే ఇక్కడ దీని నుండి కానీ ఎక్స్ నుండి కానీ వై నుండి కానీ అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఖర్చు పద్ధతులు అన్నీ కూడా సమానంగా ఉంటాయి. మరి అదే పద్ధతులను ఇక్కడ ఉపయోగించినప్పుడు మనము అల్యూమినియంని అధికంగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ అల్యూమినియం మనం అమ్మేసి ఎక్కువ ప్రాఫిట్ని పొందే అవకాశం ఉంటుంది. అదే ఖర్చు అదే పద్ధతులను ఉపయోగించి ఈ ఎక్స్ నుంచి మనం అల్యూమినియం పొందినట్లయితే మనం పొందేటటువంటి అల్యూమినియం తక్కువగా ఉంటుంది. దాన్ని అమ్మినప్పుడు మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టిన ఖర్చు ఎక్కువ, మనకు రాబడి తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మనము అల్యూమినియం యొక్క ఓర్గా పరిగణించము. అందుకే ద మినరల్, ఆల్ దీస్ ఆర్ మినరల్స్, ద మినరల్ విచ్ కంటైన్ హై పర్సెంటేజ్ ఆఫ్ ద డిజైర్డ్ మెటల్ ఈజ్ కాల్డ్ the ore, but this is not considered. Now see this statement. Do you agree with the statement that all ores are minerals? All ores are minerals, but all minerals are not ores. All minerals are not ores. So ఇది గుర్తుపెట్టుకోండి. yes I agree that నేను ఒప్పుకుంటానంటాం. దీన్ని ఈ స్టేట్మెంట్ని నేను ఒప్పుకుంటాను అని చెప్పి దీంట్లో ఏది ఉంటుందో అదే రాసేస్తే దానికి సమాధానం అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ పోలార్ కోవలెంట్ బాండ్? గివ్ అన్ ఎగ్జాంపుల్. అగైన్, వై దేర్ బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ ఆర్ వెరీ హై. సో పోలార్ కోవలెంట్ బాండ్కు ఒక ఉదాహరణ ఇవ్వండి. అంటే అయనీకరణం చెందేటటువంటి సంయోజనీయ బంధము కలిగిన అణువుకు ఒక ఉదాహరణ ఇవ్వండి. అలాగే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ మరియు మెల్టింగ్ పాయింట్ ఎందుకు అధికంగా ఉంటాయి అని అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం? ఉదాహరణకు HCl తీసుకుందాం. HCl తీసుకుంటే ఈ HClలో హైడ్రోజన్ will give 1 electron and chlorine will provide 1 electron. So you all know that, you know the covalent bond present here. So this is a covalent bond, సంయోజనీయ బంధం. ఈ 2 ఎలక్ట్రాన్లు క్లోరిన్ చెందినప్పుడు అష్టక విన్యాసం పొందుతుంది బాహ్య కక్షలో. అంటే ఈ 2 ఎలక్ట్రాన్లు హైడ్రోజన్ చెందినప్పుడు ఇది దగ్గరలో ఉన్న హీలియం నోబుల్ గ్యాస్ అంటే ఇది దగ్గరలో ఉన్నటువంటి ఆర్గాన్ కాన్ఫిగరేషన్ని పొందుతుంది. సో ఇన్ HCl molecule both hydrogen and chlorine are stable because hydrogen reaches the helium configuration and chlorine reaches the nearest argon configuration. Now here what happens? Chlorine electronegativity అంటాం. దాని ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంది? ఈ ఎలక్ట్రాన్లు తన వైపు ఆకర్షించే స్వభావము ఎక్కువ. అంటే బంధంలో ఉండే బంధ జంటను ఏ మూలకమైతే తన వైపు అధికంగా ఆకర్షిస్తుందో దాని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది అంటాం. ఇక్కడ క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి దీనికి పాక్షిక రుణావేశము, ఎలక్ట్రాన్ని దూరంగా జరుగుతాయి. కోల్పోవడం కారణం, కోల్పోవడం అంటే కంప్లీట్గా కోల్పోయేది ఉండదు, దగ్గర దూరం జరుగుతుంది. హైడ్రోజన్ దూరంగా జరగడం కారణంగా దీనికి పాక్షిక ధనావేశాన్ని పొందడం జరుగుతుంది. So due to difference in the electronegativities of the atoms which are taking part in the covalent bond, there exists a polarity in the molecule. Due to this polarity, such polar covalent bond, this is a covalent bond, but though they are covalent compounds, they have polarity. All covalent compounds may not have polarity. For example, if you take hydrogen or oxygen or nitrogen, these molecules won't have polarity though they contain covalent bond. But here, due to difference in the electronegativities, they will get polarity. Such molecules, such covalent compounds will have high melting and boiling points. సో సింపుల్గా చెప్పాలంటే అణువులో ఎందుకు పోలార్ కోవలెంట్ బాండ్స్ యొక్క బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్ అధికంగా ఉంటాయి అని అన్నప్పుడు పోలార్ కోవలెంట్ బాండ్లో పొలారిటీ అంటే ఒక పరమాణువులకు ఆవేశాన్ని కలిగి ఉండడం వల్ల మనకు వాటి యొక్క బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ అధికంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి రెఫర్ చేసుకుంటే చాలు నాన్న, మీకు రాసేసేయచ్చు. వై ఐరన్
ఆర్ సోడియం గివ్స్ డిఫరెంట్ కలర్స్ ఆన్ హీటింగ్. సో ఇక్కడ ఐరన్ కానీ సోడియం కానీ ఇంకోటి స్ట్రాన్షియం క్లోరైడ్ అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకుంటే మెగ్నీషియం, ఏదైనా అడగచ్చు, బిట్గా అడగచ్చు. సో కలర్స్ ఐ విల్ గివ్ కలర్స్. సో ఫస్ట్ వెన్ యూ హీట్ ఇట్, సో రిమెంబర్ దిస్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, విబ్జిఆర్. ఇవి గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ మనము ఐరన్ని హీట్ చేసినాం అనుకోండి, ఫస్ట్ ఎల్లో రంగు కనిపిస్తుంది, నెక్స్ట్ ఆరెంజ్ కనిపిస్తుంది, నెక్స్ట్ రెడ్ కనిపిస్తుంది, నెక్స్ట్ కలర్లెస్ అంటే వైట్ కనిపిస్తుంది. సో ఎందుకు ఇట్లా అనేది మనం చూద్దాం. సో బోర్ పరమాణు నమూనా ఒక్కసారి పరిశీలించినట్టయితే ఇది మనకు 2 మార్క్స్ కానీ మనకు 3 మార్క్స్ కానీ అడగచ్చు. బోర్ పరమాణు నమూనాలో ఎప్పుడైనా సరే మనము శక్తిని ఇచ్చిన పరమాణువుకి శక్తిని ఇచ్చినప్పుడు బాహ్య కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు కింది కక్ష నుంచి పై కక్షకు ప్రయాణించడం జరుగుతుంది. తిరిగి అవి అక్కడే ఉండే అవకాశం లేదు, తిరిగి మళ్ళీ ఇంటికి రావాల్సిందే. కిందికి వచ్చే క్రమంలో వెన్ దే రిటర్న్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ టు లోయర్ ఎనర్జీ దే రిలీజెస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెచ్ న్యూ. ప్లాంక్స్ కాన్స్టెంట్ చూసినారు మీరు, E = హెచ్ న్యూ, వేర్ న్యూ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎమిటెడ్ లైట్, అంటే విడుదలైనటువంటి కాంతి యొక్క పౌనఃపున్యము అంటాం. దీన్ని బట్టే మనకి ఏముంటుంది, కలర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఐరన్ తీసుకొని మనం ఫస్ట్ హీట్ చేసినప్పుడు అధికంగా ఒకేసారి ఇచ్చేదానికి అవకాశం ఉండదు కాబట్టి తక్కువ కక్ష నుంచి ఎక్కువ కక్షకు, అట్లే మరికొన్ని ఎలక్ట్రాన్ తక్కువ నుంచి మరీ అధిక కక్షకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో కొన్ని తిరిగి 2వ కక్షకు లేదా 3వ కక్షకు అట్లా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట మనకు ఎల్లో గాను, తర్వాత ఆరెంజ్ రంగులోను, తర్వాత రెడ్, ఇంకా ఎక్కువ హీట్ చేసినప్పుడు మనకు తెలుపు రంగులో కనిపించేదానికి అవకాశం ఉంటుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే వై ఐరన్ గివ్స్ రెడ్ కలర్. సో ఇట్ ఈస్ బికాస్ when light falls on the iron, the outermost electron will absorb that energy and jump from lower orbit to higher orbit. While coming back from higher orbit to lower orbit, they releases the difference of energy in the form of the frequency. That frequency will have particular color. So here iron will emit red, or sometimes it will emit colorless also, depending upon how much heat we supply. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లే సోడియం తీసుకుంటే సోడియం వేపర్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంతకుముందు మనకు ఒకసారి ఇది ప్రశ్న వచ్చింది, సోడియం వేపర్ ల్యాంప్స్ అంటే ఎక్కడన్నా పసుపు రంగులో ఉండేటువంటి లైట్స్, మనకు ఎల్ఈడి లైట్స్ వేసింటారు ఎక్కడన్నా పెద్ద జంక్షన్లో. సో అక్కడ దాన్ని సోడియం వేపరస్ స్టేట్లో వాయు స్థితిలో ఉంటుంది. అది కూడా అంతే సేమ్. సోడియం బాహ్య కక్షలో ఉండే ఒక ఎలక్ట్రాను శక్తిని గ్రహించి విద్యుత్ రూపంలో గ్రహించి పై కక్షకు పోవడము, పై కక్ష నుంచి తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు మనకు శక్తిని ఎల్లో రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. అట్లే క్రిమ్సన్ రెడ్, ఈ స్ట్రాన్షియం క్లోరైడ్ అనేది క్రిమ్సన్ రెడ్ రంగు. బిట్కి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి, లేదు వివరించండి అన్నప్పుడు 2 నుంచి 1 to 2 మార్క్స్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. క్రిమ్సన్ రెడ్. సో ఐరన్ రెడ్డే, ఇది కూడా రెడ్డే. స్ట్రాన్షియం క్లోరైడ్ ఎక్కడ వస్తుంది? స్ట్రాన్షియం అనేది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకు? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. సో ఇట్ బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్. అట్లే మెగ్నీషియం తీసుకుంటే వై ద లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ గ్రీన్, okay, during daytime, but at night they are dark. It is because when light falls on the magnesium, the outermost electron jump to higher energy state, again they will come back, releases a color which has a frequency of green. Okay, గ్రీన్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది మెగ్నీషియం. అట్లే కాల్షియం బ్రిక్ రెడ్ అంట. ఒక్కొక్క మూలకానికి ఒక్కొక్క రంగు ఉంటుంది. ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ కలర్, ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ బై విచ్ వీ కెన్ ఐడెంటిఫై ఇట్. సో since Bohr said these things by combining the Planck's quantum theory and again Rutherford atomic model, that is why Bohr's atomic model is considered as the most successful atomic model. Next, why S and P block elements are called representative elements? So S and P block elements are called representative elements because their outermost orbits are incomplete. Incomplete means they have to take part in the bond formation to get stability. S మరియు P block element representative elements అంటాము. కారణం ఏమి అంటే వాటి యొక్క బాహ్య కక్షలు పూర్తిగా అష్టక విన్యాసం కలిగి ఉండవు కాబట్టి ఇవి ఇతర పరమాణువులతో సంయోగం చెంది
మనకు స్థిరమైనటువంటి అణువులను ఏర్పరచాల్సి ఉంటుంది. ఈ కారణంగా వీటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్, ఆల్ సబ్స్టెన్సెస్ కంటైనింగ్ హైడ్రోజన్ డస్ నాట్ బిహేవ్ యాజ్ అన్ యాసిడ్. సో హైడ్రోజన్ కలిగిన అన్ని పదార్థాలు కూడా మనకు ఆమ్లాలుగా ప్రవర్తించవు. కారణమేమి అన్నప్పుడు ఇది మనం గుర్తుంచుకోవాల్సింది, ఇంతకుముందు మనం మాట్లాడినాం 100% యాసిడ్ దో ఇట్ కంటైన్ హైడ్రోజన్, ఇట్ విల్ నాట్ షో పాజిటివ్ టెస్ట్ విత్ లిట్మస్ పేపర్. But once you add little water, what happens? Hydronium ions are formed. H3O plus ions are formed. With that, the litmus gives a positive test. So, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యాసిడ్ రెయిన్ pH గుర్తుపెట్టుకోండి, less than 5.6. ఇక్కడ టూత్ డీకే less than 5.5. ఇక్కడ ఈ ప్రశ్న వచ్చిందంటే మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏమి? ఇంపార్టెన్స్ ఆఫ్ pH. ఇంపార్టెన్స్ ఆఫ్ pH వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇది 4 మార్క్స్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. pH ఇన్ ఎవ్రీడే లైఫ్. ఒక్కసారి దీన్ని 4 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏమి? యాసిడ్ రెయిన్ ఉంది, ఆమ్ల వర్షాలు అంటాం. ఓకే. నెక్స్ట్ రెండోది టూత్ డీకే. మూడోది ఏంది? దెర్ ఈజ్ అప్సెట్ ఇన్ ద స్టమక్. ఓకే. నాలుగోది భూమిలో ఉండేటువంటి ఆమ్ల క్షార స్వభావం. ఈ 4 విషయాల మీద మనము రాయొచ్చు, 4 పాయింట్స్ రాయొచ్చు. సో వెన్ హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈజీలీ. ఓకే. సో కార్బన్ డయాక్సైడ్, దీస్ ఆర్ కాల్డ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్. కార్బన్ డయాక్సైడ్, దిస్ ఈజ్ నాన్ మెటల్, అలోహము అంటాం. అలోహాలు మనకు ద్రవ రూపంలో కానీ వాయు రూపంలో కానీ దొరుకుతాయి. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఇది ఆల్రెడీ మీకు చెప్పినాను. సల్ఫర్ ట్రయాక్సైడ్, ఇంతకుముందు వీడియోస్ ఒకసారి రెఫర్ చేస్తే కనిపిస్తుంది. లేదా నైట్రోజన్ ఆక్సైడ్ N2O3, లేకపోతే P2O3 ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్. ఇది వచ్చి కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ మనకు బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏమైనా ఉంటే అక్కడ మనకు కనిపిస్తుంది. సల్ఫర్ ఇది ఎక్కడ కనిపిస్తుంది? మనకు పెట్రోలియం ఇండస్ట్రీస్ ఉన్న ప్రాంతంలో. నైట్రోజన్ ఫాస్ఫరస్ ఎక్కడ కనిపిస్తుంది? ఫర్టిలైజర్స్ తయారు చేసేటువంటి పరిశ్రమల ప్రాంతంలో. ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. ఇటువంటి ప్రాంతంలో వాళ్ళు సరిగా దాన్ని ఫిల్టర్ చేయకోకుండా మన గాల్లోకి వదిలినట్లయితే ఆ ప్రాంతాల్లో వర్షం పడితే అప్పుడు మనకి ఏమర్పడుతుంది? కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, తర్వాత నైట్రస్ యాసిడ్, తర్వాత ఫాస్ఫరిక్ యాసిడ్, ఆమ్ల వర్షం పడేదానికి అవకాశం ఉంటుంది. ఆమ్ల వర్షము ఒకవేళ నీటిలో అంటే ఎక్కడైనా నీరు కలిగినటువంటి ప్రాంతాలు ఏవైనా ఉంటే, చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, ఇట్లా దాంట్లో పడినప్పుడు అప్పుడు 7.4 ఉన్నటువంటి pH ఏమవుతుందంటే లెస్ దాన్ 5.6 వచ్చి అది అందులో నివసించేటువంటి జీవులు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ డిస్కషన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక 2-3 పాయింట్లు రాయండి. నేను జస్ట్ లైక్ స్టోరీ లాగా చెప్తున్నాను కాబట్టి రాసే ప్రయత్నం చేయండి. వెన్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ రెయిన్ వాటర్, దే విల్ ఫార్మ్ acids, and these acids when fall into the water sources like river or tanks, then what happens? The pH will come down. If the pH reaches less than 5.6, the survival of aquatic plants and animals becomes difficult. Means they are pH sensitive. Plants and animals are pH sensitive. Even when dehydration happens, without knowing, without our notice, will fall down. It is because there is slight fluctuation in the pH of our body fluids. It may be coelomic fluid, it may be blood, or some other fluids inside our body. Next, second point is tooth decay. So if you don't wash your mouth properly after eating food, if you don't wash your mouth properly, some food particles will remain in our mouth, and the bacteria present in the mouth will eat that food particles and releases some acids. These acids will react with the hardest part of our teeth, that is dentin, and that leads to tooth decay. So dentin is made up of calcium phosphate. Remember, that is also important for bit. So that is called tooth decay. I mean deformation. మన పళ్ళ యొక్క ఆకారము మారిపోయడానికి అవకాశము ఉంటుంది ఎప్పుడు pH less than 5.5. నెక్స్ట్ మూడో పాయింట్, స్టమక్. ఇఫ్ వీ ఈట్ మోర్ మసాలా ఫుడ్, జంక్ ఫుడ్,
what happens? Acidity in our stomach increases. Once acidity in our stomach increases, it causes lot of irritation or trouble in our stomach. To overcome that, we take antacid. Antacid means, what is the nature of the antacid? It should be basic. క్షారయుతంగా ఉండాలి. ఆల్రెడీ మన స్టమక్లో ఆమ్లం ఉంది. మనం తీసుకోబోయే జెలుసెల్, డైజిన్ ఇవన్నీ కూడా ఏ రూపంలో ఉండాలి? క్షార రూపంలో ఉండాలి. Once you take antacids which are basic in nature, that antacid may be either sodium bicarbonate, remember NaHCO3, or milk of magnesia, MgOH taken twice. So once you take this, they are basic in nature, and in your stomach you have more acidity. What type of reaction takes place? The neutralization reaction, తటస్థీకరణ చర్య జరిగి we get relief, మనము స్వాంతన పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ మనకు నేల యొక్క ఆమ్ల క్షార స్వభావము అంటాం. ఒక్కొక్కసారి మనకు నేలలు ఎట్టుంటాయంటే, మనకు సాయిల్స్ ఒక్కొక్కసారి ఎప్పుడైనా కానీ నాన్ మెటల్స్ ఎక్కువగా ఉంటాయి. నాన్ మెటల్స్ అంటే ఈ సల్ఫర్ కానీ, నైట్రోజన్ కానీ, లేదా కార్బన్ కానీ, ఫాస్ఫరస్ కానీ ఉన్నట్లయితే ఈ సాయిల్ ఎట్టుంటుందంటే ఆమ్లయుతంగా ఉంటుంది. ఆమ్లయుతంగా ఉన్నప్పుడు ఆల్రెడీ ఆమ్లం ఎక్కువ ఉంది. అట్లాంటప్పుడు మనం ఎటువంటి ఎరువులు వాడాలి? ఎటువంటి ఎరువులు అంటే మనకి ఏమున్నాయి? ఎన్పీకే ఉంది. ఆల్రెడీ నైట్రోజన్, ఫాస్ఫరస్లు ఎక్కువ ఉండి ఆమ్లయుతంగా ఉంది. ఆమ్లయుతంగా ఉంటే అటువంటి నేలలో మీరు చెట్లు వేసారంటే సరిగా రావు. ఎందుకు రావు అంటే ఆమ్లయుతంగా ఉంటే, చెప్పినా ఇంతకుముందే మనం pH సెన్సిటివ్. మొక్కలు కానీ జంతువులు కానీ కొద్దిగా pH పైకి కిందికి పోయిందంటే తట్టుకోవడం చాలా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఆ చెట్లు పెరిగేటువంటి అవకాశం ఉండదు. మనం విత్తనాలు వేసినా కానీ చనిపోతాయి. ఒకవేళ కొద్దిగా మొలకెత్తినా కానీ అవి కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దున్నిన తర్వాత మనం సాధారణంగా ఏం చేస్తామంటే పొటాషియం కలిగినట్టు వేస్తాం. అంటే తక్కువ 10:10:20 లేదా 0:0:20. అవి 0:0:20 అర్థం ఏమి? N0 P0 K. పొటాషియం ఏముంది? మనకు ఎక్కువ ఉండేటట్టు చూస్తాం. ఎందుకు? ఆల్రెడీ మన సాయిల్లో, నేలలో మనకు ఈ ఎన్పీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం పొటాషియం వేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? తటస్థీకరణం జరిగి నేల మనకు బాగా సారవంతంగా తయారై వేర్లు బాగా పోయేదానికి, బాగా విత్తనాలు మొలకెత్తడానికి మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో నేలలో లోహాలు ఎక్కువ ఉంటాయి. లోహాలు అంటే పొటాషియం కావచ్చు, సోడియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, ఐరన్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా లోహ ఆక్సైడ్లు ఎక్కువ ఉన్నాయంటే నేలలో దాని స్వభావం ఎట్లుంటుందంటే క్షారయుతంగా ఉంటుంది. బేసిక్ ఇన్ నేచర్ వెన్ ద సాయిల్ కంటైన్ మోర్ మెటల్ ఆక్సైడ్స్ ఇన్ ఇట్. సో ఇన్ సచ్ కేస్ when you use fertilizer, that fertilizer should have less amount of potassium and more amount of NPK. In that situation we will be using 20:20:0. Here we kept the metal 0 because already the soil contain more amount of metals. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అర్థం కానిదేమీ లేదు. కొద్దిగా స్లో చెప్పాను మీకు, ప్రతి వీడియోలోనే చెప్తాను. మీరు యూట్యూబ్లో స్లోగా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో చూడండి, ఇకా బోరాన్, ఇకా అల్యూమినియం, ఇకా సిలికాన్ని మనము ఏమంటాము అనేది ఒకటి అడుగుతాను, చూడండి. అట్లా ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ క్యాటయాన్ ఫార్మేషన్, ఒక్కొక్కసారి దీన్ని 4 మార్క్స్కి మనకు అడుగుతున్నారు. ఒకసారి దీన్ని చూడండి. ఇది కూడా మనకు ఎక్కడ వస్తుంది? పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో వస్తుంది. నెక్స్ట్, దో మీథేన్, టెట్రాహైడ్రల్, అమ్మోనియా, పిరమిడ్ షేప్, వాటర్, వి షేప్, ఇన్వర్టెడ్ వి షేప్ are in sp3 hybridization. So all these are in sp3 hybridization. Remember bond angles, you have got one question in previous one. This is a nitrogen, already it will have what? One lone pair ఉంటుంది. సో లోన్ పేర్ ఉండడం కారణంగా మనకు ఇది ఏ రూపంలో ఉంటుంది? పిరమిడ్ రూపంలో ఉంటుంది, టెట్రాహైడ్రల్ రూపంలో ఉండదు. ఎందుకు అంటే వీటి మధ్య వికర్షణ కారణంగా. అట్లే ఆక్సిజన్ తీసుకుంటే మనకు 2 లోన్ పేర్స్, బిట్ కడుగుతుంటున్నాను, ఇది కూడా 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఇన్వర్టెడ్ వి షేప్లో ఉంటుంది. ఎప్పుడైతే లోన్ పేర్ల సంఖ్య పెరుగుతుందో బాండ్ యాంగిల్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. బట్ ఆల్ దీస్ 3 కంటైన్ sp3 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. ఓకే, why there is a change in their bond angles means due to increase in the number of lone pairs. లోన్ పేర్స్ సంఖ్య పెరగడం కారణంగానే
మనకి ఏమవుతుంది, బంధ కోణము తగ్గుతూ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, how do you test the nature of the solution formed by dissolving calcium oxide in water? What is the nature of the solution? Metal oxide గుర్తుపెట్టుకోండి, metal oxide is basic in nature. So ఏం జరుగుతుంది ఇక్కడ, calcium oxide, metal oxide is basic in nature. When you dissolve it in water, what happens, you will get calcium hydroxide, CaOH taken twice, lime water, slake lime, సున్నం నీరు అంటాం. సో బేసిక్ కాబట్టి ఇది క్షార గుణాన్ని కలిగి ఉంటుంది, క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. సో వెన్ యూ డిప్ లిట్మస్ పేపర్ దీంట్లో ముంచినప్పుడు మనం ఏమిగా మారుతుంది, రెడ్ లిట్మస్ చేంజెస్ టు బ్లూ. గుర్తుపెట్టుకోండి. మెన్షన్ ద ప్రికాషన్స్ టు బి టేకన్ వైల్ కండక్టింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ యాసిడ్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ ఆక్వస్ సొల్యూషన్. సో ఇది గుర్తుపెట్టుకుని ఆల్రెడీ మనము డిస్కస్ చేసినాం, ఫస్ట్ క్లాస్లోనే అన్ని యాక్టివిటీస్ డిస్కస్ చేసినాం, ప్రయోగాలు డిస్కస్ చేసినాం. ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లెయిన్ వై బాండ్ యాంగిల్ ఇన్ వాటర్ ఈజ్ 104 degrees 31 minutes వెరాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ 109 degrees 28 minutes. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ, మీకు ఇప్పుడే చెప్పాను, ఏమి వాటర్లో ఆక్సిజన్ వద్ద 2 లోన్ పేర్స్ ఉండడం కారణంగా ఈ లోన్ పేర్కి మరియు బంధంలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్లకు మధ్య వికర్షణ కారణంగా మనకి ఈ బాండ్ యాంగిల్ ఏమవుతుంది, మనకు ఇన్స్టెడ్ ఆఫ్ 109 degrees 28 minutes మనకు 104 degrees 31 minutesగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. రోస్టింగ్ అండ్ రోస్టింగ్ ఇంట్లో మనం చికెన్ రోస్ట్ అన్ని చేస్తుంటాం కదా. సో రోస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద ఓర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ రోస్టింగ్. గాలి సమక్షంలో, ఆక్సిజన్ సమక్షంలో ఏదైనా మనం ధాతువుని వేడి చేయడాన్ని లేదా ఓర్ని హీట్ చేయడాన్ని మనము రోస్టింగ్ అంటాం. ఓకే. నెక్స్ట్, క్యాల్సినేషన్ అంటే సేమ్ హీటింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ క్యాల్సినేషన్. ఇది మెటలర్జీలో మనకు వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ n is equal to 3, మెన్షన్ ద ఆర్బిటాల్స్ ప్రెజెంట్ ఇన్ ద షెల్ అండ్ రైట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో. సో ఆర్బిటాల్స్కి ఏం చెప్పినా మీకు ఇది గుర్తుపెట్టుకోండి. కామన్గా మొన్న ఏమన్నా అనేది ఏం చెప్తుంది, సబ్ ఎనర్జీ లెవెల్స్ చెప్తుంది. సబ్ ఎనర్జీ లెవెల్స్ అంటే ఏవి, ఎస్, పి, డి, ఎఫ్ ఎన్ని ఉన్నాయని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను, n is equal to 1 అంటే ఎస్ ఉంటుంది, 1s ఉంటుంది. n is equal to 2 అంటే ఎస్ ఉంటుంది, 2s, 2p ఉంటుంది. n is equal to 3, n is equal to 3 అంటే 3s, 3p, 3d 3 ఉంటాయి. n is equal to 4 అంటే ఎస్, పి, డి, ఎఫ్ ఉంటాయి. 4s, 4p, 4d, 4f ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, n² ఏం చెప్తుంది, దాంట్లో ఉండే ఆర్బిటాల సంఖ్య చెప్తుంది. ఆర్బిటాల్ అంటే బాక్సెస్, మనం ఇంతకుముందే మనం మాట్లాడినాం. సో బాక్సెస్ గురించి చెప్తుంది. సో n² ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1 అంటే 1² 1 బాక్స్ ఉంటుంది, దట్ ఈస్ 1s. n is equal to 2 అంటే 2² అంటే 4 ఉంటాయి. ఎట్లా, ఎస్లో 1, పిలో 3, టోటల్ 4. సో అట్లా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ రకంగా దీన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. టోటల్ ఎలక్ట్రాన్స్ అంటే 2n² తీసుకుంటే మనకు టోటల్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ యాన్ ఆర్బిట్. ఒక కక్షలో, ప్రధాన కక్షలో ఉండేటువంటి అన్నీ కూడా ఎలక్ట్రాన్ల సంఖ్య వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్సో. మనకు మొన్న రీసెంట్గా మనకు అడిగిండేది ఏది, ఈ రివర్బరేటరీ ఫర్నేస్ ఒకటి అడిగినారు మెటలర్జీ నుంచి, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఒకటి బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి ఉంది, కానీ ఈ బ్లాస్ట్ ఫర్నేస్ అడిగితే చాలా పెద్దది కాబట్టి ఒకవేళ మీకు వేసేదానికి రాదు అనుకుంటే అదే చాప్టర్లో నుంచి ఉన్నటువంటి రివర్బరేటరీ ఫర్నేస్ అయినా ఏంటి కానీ వదులుకోకుండా రాకండి. ఓకే. నెక్స్ట్, SPDF ఆర్బిటాల్స్, స్పెరికల్, డంబెల్, డబుల్ డంబెల్, క్వాడ్రబుల్ డంబెల్, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ సిలబస్. నెక్స్ట్, మాయిలర్ డయాగ్రామ్ మనకు తెలుసు, చెప్పాను మొన్ననే ఇన్స్ట్రక్షన్. మాయిలర్ డయాగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత 1s < 2s, సో వాటి శక్తిని ఆధారంగా చేసుకొని మనకు ఎలక్ట్రాన్లు నిండుతాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని చివరిగా ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఫ్రాత్ ఫ్లోటేషన్ ఇక్కడ మెటలర్జీలో వస్తుంది. ఫ్రాత్ ఫ్లోటేషన్ అంటాం. సల్ఫైడ్ ఓర్స్ని శుద్ధి చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఇది ఫ్రాత్ ఫ్లోటేషన్. దాంట్లో పైన్ ఆయిల్ అనేది ఒకటి మనం ఉపయోగిస్తాం, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పైన్ ఆయిల్. మ్యాగ్నెటిక్ సపరేషన్, ఐరన్ ఓర్స్ని సపరేట్ చేయడానికి. రివర్బరేటరీ ఫర్నేస్, హియర్ మనకు 3 రకాలైనటువంటి ఫర్నేస్ ఉన్నాయి. బ్లాస్ట్ ఫర్నేస్, రివర్బరేటరీ ఫర్నేస్, రిటార్ట్ ఫర్నేస్ అంటాం. సో ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్ బోత్ ఫైర్ బాక్స్ అండ్ హర్త్. ఫైర్ బాక్స్ అండ్ హర్త్. సో ఫైర్ బాక్స్ అంటే
మనం ఎక్కడైతే వేడి చేయడానికి ఉపయోగించేటువంటి ప్రదేశం ఉంటుందో దాన్ని ఫైర్ బాక్స్, ఎక్కడైతే ఓడ్ పెడతామో దాన్ని హర్త్ అంటాం, ఎక్కడి నుంచి అయితే వేస్ట్ వాయువులన్నీ బయటకు వస్తాయో దాన్ని చిమ్నీ అంటాం. మనకు ఈ హర్త్ తర్వాత ఫైర్ బాక్స్ని దృష్టిలో పెట్టుకొని మనకు 3 రకాలనే బిట్గా అడుగుతుంటారు. ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్ ద హర్త్ అండ్ ఫైర్ బాక్స్ ఆర్ కంబైన్డ్, whereas in reverberatory furnace the firebox and hearth are separated. You can observe it in the diagram. Next, in retard furnace, it is not there, the diagram is not there in our textbook, where there is no direct contact between firebox and hearth. Adi gurtu pettukondi. Next, reaction of metals with acids. Em rastamu lohalu amlalalto చర్య జరిపితే మనకు హైడ్రోజన్ వాయువు విడుదల అవుతుందని మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే ఎలక్ట్రోలైట్స్, నాన్ ఎలక్ట్రోలైట్స్ ఏది గ్లూకోజ్, ఆల్కహాల్, HCl తర్వాత NaCl సంబంధించి ఒక యాక్టివిటీ చెప్పాను, దాన్ని చూసుకోండి. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, కాపర్ సల్ఫేట్ ఆర్ద్ర అనార్ద్ర అంటాం. CuSO4 5H2O బ్లూ కలర్, CuSO4 అనార్ద్ర, కాపర్ సల్ఫేట్ కలర్లెస్. ఇది గుర్తుపెట్టుకోండి. 3 టెస్ట్ ట్యూబ్ వేర్ ఇట్ కమ్స్ ఇన్ మెటలర్జీ. ఇక్కడ వెదర్, మాయిశ్చర్ అండ్ ఎయిర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కరోషన్ ఆర్ నాట్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్లో మనం దీన్ని గమనించవచ్చు. సో ఒకసారి ఇవన్నీ కూడా రెఫర్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఆక్సిజన్ డబుల్ బాండ్ కెమికల్ బాండ్లో, తర్వాత నైట్రోజన్ ట్రిపుల్ బాండ్, నెక్స్ట్ మీథేన్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, ఇంతకుముందు నేను వేసాను. BeCl2 లీనియర్ షేప్, ఇది గుర్తుపెట్టుకోండి, ఒకసారి అడుగుతుంటారు. BF3 ట్రయాంగిల్, ప్లేనార్ ట్రయాంగిల్, sp2 హైబ్రిడైజేషన్. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, ఇదేం పెద్ద రాకపోవచ్చు మనకు. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ చూసుకోండి. హైడ్రోజన్కి ఒకసారి చూసుకోండి, డాట్, ఇది డాట్, ఓకే. తర్వాత మనకి ఉండేది H2O ఉంది. సో H2O ఇంతకుముందే చెప్పాను, సో ఇదొక బాండ్, ఇదొక బాండ్ H2O, ఓకే, V షేప్, అండ్ ఇట్ విల్ గెట్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఫ్లోరిన్ తీసుకుంటే ఫ్లోరిన్ ఎన్ని 7 ఎలక్ట్రాన్స్, ఓకే. లూయిస్ డాట్ అండ్ క్రాస్ స్ట్రక్చర్, మీరు అన్నింటికి డాట్ అన్న వాడుకోవచ్చు, క్రాస్ అయినా వాడుకోవచ్చు, ఓకే. సో దిస్ ఈజ్ బాండ్ 8 ఎలక్ట్రాన్స్. సో ఈ రకంగా ఒక్కసారి చూసుకోండి, ఎప్పుడైనా 1-2 మార్క్స్కి మనకు అడిగేదానికి అవకాశం ఉంటుంది, అనవసరంగా పోగొట్టుకోకుండా. నెక్స్ట్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఆఫ్టర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్, ఇది ఒక్కసారి చివరిగా అన్ని కెమిస్ట్రీలో ఉండేటువంటి చాప్టర్లన్నీ టచ్ చేస్తూ నేను మీకు ఒకటి ఇది తయారు చేశాను. ఇది మనకు టీచర్లు కూడా ఉపయోగపడుతుంది. అంతా అయిపోయిన తర్వాత, అంటే సిలబస్ అంతా అయిపోయిన తర్వాత దీని మీద పిల్లలకు బాగా ప్రాక్టీస్ చేయిస్తే ఏం లాభము అంటే, ఏ ప్రశ్న అయినా అంటే పిల్లవానికి ఒక్కొక్క దాని నుంచి అన్ని చాప్టర్లో టచ్ అవుతుంది కాబట్టి పిల్లవానికి మనకు అన్ని చాప్టర్ల మీద పూర్తిగా అవగాహన ఉందా లేదా, కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి టీచర్ ఉపయోగపడుతుంది. అట్లే పిల్లలకి ఇవన్నీ కూడా ఈ రూపంలో చేయగలిగినారంటే మీరు ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ మీద మీకు పూర్తిగా పట్టు ఉన్నట్టు లెక్క. దీన్ని చూద్దాం. Z=11 అంటే అటామిక్ నంబర్, పరమాణు సంఖ్య ఒక మూలకంది 11 అని ఇచ్చినారు. మిగతా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రాయండి అంటారు. అన్నీ ఇచ్చేదానికి అవకాశం లేదు కానీ ఏదో కొన్ని ఇస్తారు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సింబల్ ఏమి, Z=11 అంటే ఏ మూలకం ఇది, సోడియం. ఇది సోడియం. చివరిగా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ రాసుకోండి. సోడియం 11. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p6 3s1 ఓకే. సో బాహ్య కక్ష ఏదైతుంది 3. థర్డ్ ఆర్బిట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ షెల్, వ్యాలెన్స్ షెల్. వాట్ ఈస్ వ్యాలెన్స్ షెల్? వ్యాలెన్స్ కక్ష అంటాం. చివరి ఎలక్ట్రాన్ ఏ కక్షలో అయితే ఉందో దాన్ని వ్యాలెన్స్ కక్ష, బాహ్య కక్ష అని చెప్తాం. ఇక్కడ వాట్ ఈస్ ద వ్యాలెన్స్ షెల్? n=3 is considered as the valence shell. How many electrons are present in that shell? Those are called valence electrons. The number of electrons present in the outermost orbit are called valence electrons. Now in sodium we have how many electrons? 1 electron. Valence electrons are 1. Next, it belongs to which period? So up to here where you will get all this information, atomic structure. Next, valence electrons, all these comes in periodic classification. సో పీరియడ్ ఎప్పుడు గుర్తుపెట్టుకున్నానా, ఇది 3s1 అంటాము అంటే 3 అనేది పీరియడ్ని సూచిస్తుంది, థర్డ్ పీరియడ్ సూచిస్తుంది. థర్డ్ పీరియడ్ అంటే పీరియడ్ టేబుల్లో లెఫ్ట్ టు రైట్ ఉంటే పీరియడ్ అంటాం, టాప్ టు బాటమ్ ఉంటే దాన్ని గ్రూప్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ గ్రూపు అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటే ఫస్ట్ గ్రూప్, 2 ఎలక్ట్రాన్లు ఉంటే సెకండ్ గ్రూప్, 3 ఎలక్ట్రాన్స్ ఉంటే 3s1 3p అని ఉంటే థర్డ్ గ్రూప్ అంటే అల్యూమినియం గ్రూప్,
బోరాన్ గ్రూప్, అట్లా గుర్తుపెట్టుకుంటారండి, వెరీ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ ఇక్కడ ఏది ఒకే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఫస్ట్ గ్రూప్ 1A గ్రూప్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గ్రూప్ ఆర్ నెంబర్ 1. బెటర్ ఇది రోమన్ లెటర్ వాడేదానికంటే మోడర్న్ వాడండి, ఇది 1. నెక్స్ట్ ఏ ఫ్యామిలీ అనేది మనకి ఎక్కడ వస్తుంది, మళ్ళా మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో వస్తుంది. ఏ ఫ్యామిలీ అంటే మనకు ఫ్యామిలీలు ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ అర్త్ మెటల్స్, థర్డ్ ఏ గ్రూప్ బోరాన్ ఫ్యామిలీ, నెక్స్ట్ కార్బన్ ఫ్యామిలీ, నెక్స్ట్ కార్బన్ తర్వాత నైట్రోజన్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఆక్సిజన్ ఫ్యామిలీ అంటే చాల్కోజెన్స్ అంటాం. నెక్స్ట్ ఫ్లోరిన్ని హాలోజెన్స్ అంటాం. నెక్స్ట్ హీలియం లేదా నియాన్, దాన్ని ఏమంటాము, నోబుల్ గ్యాసెస్. ఇవి గుర్తుపెట్టుకోండి, మనము దీన్ని కూడా రాసేదానికి అవకాశం ఉంటుంది, అడుగుతున్నారు. ఇది పరమాణు నిర్మాణంలో కూడా ఈ ప్రశ్న ఉంది మీకు. అక్కడ ఏమి ఇచ్చారంటే క్లోరిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాయండి అని అన్నారు, అట్లా పీరియాడ్ టేబుల్లో కూడా. ఓకే, ఫ్యామిలీ ఏంటిది, ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ మెటల్స్, క్షార లోహాలు అని అంటాం దీన్ని. నెక్స్ట్ క్వాంటమ్ నంబర్స్ రాయండి. దేనికి రాస్తారు ఇప్పుడు మీరు క్వాంటమ్ నంబర్స్, 3s1కి రాయండి. మొన్ననే మనకు 4 మార్కులకు వచ్చింది ప్రశ్న, అందుకే అంటే ఇది మొత్తం కెమిస్ట్రీని అంతా కవర్ చేస్తుందన్న, గుర్తుపెట్టుకోండి. 3 n = 3. ఎల్ వాల్యూ, ఎస్ యొక్క ఎల్ వాల్యూ ఎంత, మొన్న మనం మాట్లాడినాం, రెండో వీడియోలో ఉంటుంది చూడండి, ఫిజిక్స్ రెండో వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ ఎం కూడా 0నే, m0 అంటే ఒక బాక్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ అంటే దాని స్పిన్ ఎంత, ms అంటాం, +½ అంటాం. సో ఆ రకంగా క్వాంటమ్ నంబర్లు కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సోడియం సంబంధించి ఏమైనా లోహాలు ఉన్నాయా, లోహ సంగ్రహణ శాస్త్రంలో వస్తుంది, ఉన్నాయి. సోడియం సంబంధించి ఏముంది, రాక్ సాల్ట్ అంటాం, రాక్ సాల్ట్. ఈ రాక్ సాల్ట్ యొక్క ఫార్ములా ఏంది, సోడియం క్లోరైడ్. ఓకే, నెక్స్ట్ దీని నుంచి ఏవైనా కాంపౌండ్స్ వస్తాయా, మనకు ఒకటి ఉంది, ఎక్కడ వస్తుంది ఇది, యాసిడ్ బేసిస్ సాల్ట్లో వస్తుంది. ఎస్, ఫ్రమ్ సోడియం క్లోరైడ్ వీ కెన్ మేక్ CaOCl2, దీన్నే బ్లీచింగ్ పౌడర్ అంటాం. తర్వాత NaHCO3, బేకింగ్ సోడాని కూడా తయారు చేయొచ్చు. బ్రైన్ సొల్యూషన్, సాల్ట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ బ్రైన్ సొల్యూషన్, బ్రైన్ సొల్యూషన్. గుర్తుపెట్టుకున్నాను, ఇవన్నీ ఇంపార్టెంటే, 1 మార్క్ ఎక్కడో చోట కనిపిస్తే మీరు బిట్ పేపర్ చూడొచ్చు. ఇంకోటి Na2CO3, సోడియం కార్బోనేట్, వాషింగ్ సోడా అంటాం. సో ఇవన్నీ కూడా దేని నుంచి ఏర్పడతాయి, రాక్ సాల్ట్ నుంచి మనం తయారు చేయగలిగినటువంటి పదార్థాలు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ బాండింగ్, సోడియం ఎప్పుడూ కూడా ఎటువంటి బంధంలో పాల్గొంటుంది అంటే ఇంతకుముందే చెప్పిన NaCl. ఏ బంధం ఉంటుంది అన్న, దీంట్లో అయానిక బంధం ఉంటుంది, అయానిక్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ సోడియం క్లోరైడ్. మరి యూజెస్, ఏం యూజెస్ రాస్తారు, సోడియం యూజెస్ మనకు సిలబస్లో లేదు. ఇదిగో దీనికి సంబంధించింది, ఎక్కడ బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ వాడతాము ఒక్కసారి చూసుకోండి, సోడియం బైకార్బోనేట్ ఎక్కడ వాడతాము, తర్వాత సోడియం వాషింగ్ సోడా ఎక్కడ వాడతాము అనేది ఒకసారి చూసుకుంటే ఒక్కొక్కసారి 2 మార్కులు కూడా దీనికి మనకు ఇంపార్టెంట్, అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒక్కసారి నేను ఇట్లా పక్కన వెళ్తాను, దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు, నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి మెగ్నీషియంకి సంబంధించి సేమ్ ఇలాగే రాసేటటువంటి ప్రయత్నం చేయండి. మెగ్నీషియం తీసుకోండి, అటామిక్ నెంబర్ ఎంత దీనిది, 12 తీసుకోండి, సేమ్ ఇవే ఫాలో అవుతూ రండి, మనకు కనిపిస్తాయి. ఇక్కడ కాంపౌండ్స్ సార్ ఎక్కడున్నాయి సార్ అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంది మనకు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యొక్క pH ఎంత, 10 ఉంది. దాని పేరేమి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దాని యొక్క లక్షణం ఏమి, క్షారయుతం. అది ఎక్కడ ఉపయోగిస్తారు, మనకు యాంటాసిడ్గా ఉపయోగిస్తారు. యాంటాసిడ్ ఉపయోగిస్తే ఏమి చర్య జరుగుతుంది, తటస్థీకరణ చర్య జరుగుతుంది. చూసినారా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లే. అందుకే ఈ రకంగా మనం ప్లానింగ్గా ఉన్నాయి, ఒక 5-6 వరకు రాసుకో, 21 పారామీటర్స్ రాసుకోవచ్చు. ప్రతి మూలకానికి 21 పారామీటర్స్, ఇవన్నీ రాసినామంటే కెమిస్ట్రీ మీద మనకు గ్రిప్ ఉన్నట్టే లెక్క. సో ఫిజిక్స్ ఏముంది, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, లెన్స్, తర్వాత దానికి సంబంధించి ఉష్ణం సంబంధించి వస్తాయి, తర్వాత రెసిస్టెన్స్ యొక్క ప్రాపర్టీస్ దేని మీద ఆధారపడతాయి అంటాం. నెక్స్ట్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్, ప్యారలల్. సో దీనికి సంబంధించి మన ప్రశ్నలు కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్ ఇస్తే మనం చేయగలుగుతాం, లేకపోతే కెమిస్ట్రీలో మాత్రం మార్చడానికి లేదు, క్వశ్చన్ ఎటు రకంగా మార్చడానికి లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్. సో ఇది మనకు దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా ఒకసారి మళ్ళా తిరిగి రివిజన్ చేసుకుంటారని నేను ఆశిస్తాను. అన్నీ కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి వీడియోలన్నింటినీ ఒకసారి మీరు చేయండి.
ఒకసారి గో త్రూ ఆల్ ద వీడియోస్ అగైన్ అండ్ అగైన్. సో కెమిస్ట్రీ పార్ట్లో మీరు దాదాపు 20-25 మార్కులు సాధించుకుంటారు. తర్వాత ఫిజిక్స్ ఆల్రెడీ మీకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఇంపార్టెంట్ మీద ఫోకస్ పెట్టండి చాలు. ఫిజిక్స్ కెమిస్ట్రీ వరకు ఇక్కడ చూడండి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీ వాట్సాప్ నంబర్ మనకు ఈ యూట్యూబ్లో కింద వాట్సాప్ నంబర్ మీ పోస్ట్ చేయండి, క్వశ్చన్ పోస్ట్ చేయండి. మీ వాట్సాప్ నంబర్ ద్వారా నేను మీకు డౌట్ని క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి మనం ఒకసారి ఇంత సదవకాశాన్ని ఇచ్చినటువంటి మనకు అవకాశం కల్పించి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మేము అయితే కొద్దిగా సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే మనకున్న సమయంలో మనం వీటిని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం, మీకు మ్యాక్సిమం ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నానికి మాకు సహకారము తోడ్పాటు అందించినటువంటి జిల్లా ఎస్పీ గారు పక్కీరప్ప సార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మా ఈ తరగతులను బయాలజీ మరియు ఈ కెమిస్ట్రీలో ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీని, తర్వాత మ్యాథమెటిక్స్లో చెప్పినటువంటి అంశాలన్నింటినీ బాగా ఒకసారి అగైన్ అండ్ అగైన్ బాగా చూసుకుంటూ ఈ తరగతులను బాగా ఉపయోగించుకొని ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.